ఏ మార్పు లేదు మనలో. ఎందుకంటే సిలువ దగ్గరికి మనం రాలా, ఒక మతం దగ్గరికి మనం వచ్చాం. సిలువ దగ్గరికి నువ్వు వచ్చి నిజంగా యేసుక్రీస్తు వారి దర్శనాన్ని నువ్వు అనుభవిస్తే ఒక నూతనమైన మార్పు, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే సిలువ దగ్గరికి మనకు జరిగేది ఏంటంటే మనము నూతన సృష్టిగా మనము మార్చబడతాం. దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రభువారి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని సన్నిధిలో చేరి మీ అందరితో కలిసి ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించిన సంఘ కార్యవర్గం, సంఘ కాపరి గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం మందు మరొకసారి మీ సన్నిధిలో చేరి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన బలియాగాన్ని, త్యాగాన్ని, అనుభవించిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకొనడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. క్రీస్తు సిలువలో అనుభవించిన శ్రమలను, అవమానాన్ని మేము చూస్తూ మా యొక్క విశ్వాస జీవితంలో, మా పరుగు పందెంలో ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు పరుగెత్తమన్నట్లుగా యేసు వైపు, సిలువలో వేలాడుచున్న యేసు వైపు చూస్తూ మా శ్రమలలో, మా బాధల్లో, కష్టాల్లో, అవమానాల్లో మేము ఓర్పుతో ముందుకు పరిగెత్తడానికి మమ్మల్ని పురికొల్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యాన్ని, ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ఈ రాత్రి మా హృదయాల్లో జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు ఈ రాత్రికాలమందు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సిలువ గురించి ఈ 40 దినాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సిలువలో అనేకమైనటువంటి అంశాలు, మరి ఆయా విధాలుగా అనేక మంది వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రాముఖ్యంగా సమాధానపరచు సిలువ అనే అంశం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సిలువలో దేవునికి మనకు మధ్య సమాధానము దొరుకుతుంది అన్న సంగతి బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించినట్లుగా మనం చూస్తాం. సిలువ సువార్త అనేది సమాధానము అనేటువంటి అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవునితో మానవుడు సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సిలువలో ఆయన బలియాగం చేసి మనలను దేవునితో సమాధాన పరచెను. ప్రియులారా, సమాధానము అనే మాట అనేక రకాలుగా మనము అర్థం చేసుకుంటాం. నా మనసులో సమాధానం లేదండి అంటారు. లేకపోతే నాకు, నా బంధువుకు, నా స్నేహితునికి సమాధానం లేదండి అంటారు. సమాధానం అనే మాట ఈ 2 రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత లేనప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహభావం లేనప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు సమాధానము లేదు అని మనము దానిని అర్థం చేసుకుంటాం. గ్రీకు భాషలో కాటాలాసో అనే పదాన్ని వాడారు సమాధానం అనే మాటకి. కాటాలాసో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు ఎక్స్చేంజ్ హాస్టిలిటీ ఫర్ ఫ్రెండ్షిప్. అంటే శత్రుత్వాన్ని వదిలేసుకొని దానికి బదులుగా ఎక్స్చేంజ్గా స్నేహభావాన్ని తెచ్చుకోవడం. ఈ కాటాలాసో అనేటువంటి మాటకు శత్రుత్వాన్ని చేసి దానికి బదులుగా ఎక్స్చేంజ్గా స్నేహభావాన్ని తెచ్చుకోవడం. అంతేకాదు మరొక అర్థం ఏంటంటే టు రెస్టోర్ టు ఫేవర్ అనే అర్థం కూడా వస్తుంది. అంటే మనము ఎదుటివారి పట్ల దయతో, లేకపోతే ఫేవర్, ప్రేమ కలిగి వారితో మరలా సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం, రెస్టరేషన్, సంబంధ పునరుద్ధరణ. సమాధానం అనగా అర్థం సంబంధ పునరుద్ధరణ. సమాధానము వాస్తవానికి
మూడు స్థాయిల్లో లేదా మూడు కోణాల్లో మనం చూడొచ్చు సమాధానాన్ని. దేవునితో మానవునికి సమాధానం, మానవుని అంతరంగంలో సమాధానం, అనగా ఒక మానవుడు తనకు సమాధానం కలిగి ఉండడం. తర్వాత ఒక మానవుడు మరొక మానవునితో సమాధానం కలిగి ఉండటం. మూడు కోణాలు: దేవునితో సమాధానం, అంతరంగ సమాధానం, వ్యక్తులతో సమాధానం. మూడు కోణాల్లో మనం చూడవచ్చు. వాస్తవంగా చెప్పుకోవాలంటే దేవునితో సమాధానం లేనప్పుడు ఆధ్యాత్మిక స్థితి, హృదయ స్థితి సరిగ్గా ఉండక మన అంతరంగంలో మనకు సమాధానం ఉండదు. మనం కోరుకునేది ఒకటి, జరిగేది ఒకటి. మన హృదయంలో సంతృప్తి ఉండదు, సమాధానం ఉండదు. వీఆర్ నాట్ సెటిల్డ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్. మనలో మనకి సెటిల్ అయి మనం ఉండలేం కాబట్టి అనిశ్చితి, అసమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉంటుంది. అసమాధానంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? అరే బాగున్నావా అన్నాం అనుకోండి, నేను పాడైపోద్దామని కోరుకుంటున్నావా అంటాడు కదా. అసమాధానం మనసులో ఉన్నప్పుడు ఎవరితో మనం సమాధానంగా ఉండలేం. కాబట్టి ఇతరులతో సమాధానం ఉండాలంటే ముందు మన హృదయంలో సమాధానం ఉండాలి. మన హృదయంలో సమాధానం ఉండాలి అంటే ముందు దేవునితో మనకు సమాధానం ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అనేక మార్లు రాస్తూ ఒకప్పుడు యూదులు అన్యులు శత్రువులుగా ఉండేవారు, కానీ క్రీస్తు శిలువ ద్వారా మీకు మాకు సమాధానం కలిగింది అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, సమాధానం అనేది సువార్తకి ఫోకల్ పాయింట్. ద గాస్పెల్ ఆఫ్ ద క్రాస్ సెంటర్స్ అరౌండ్ ద మెసేజ్ ఆఫ్ రికన్సిలేషన్. సమాధానము అనేటువంటి అంశము చుట్టూ ఈ యొక్క శిలువ సువార్త తిరుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవాళి దేవునితో సమాధానము లేకుండా ఉంది, శత్రువులుగా ఉంది. దేవుడు మనకు విముఖంగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనములో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అన్నాడు. మన పాపములు దేవునికి మనకి మధ్యలో అడ్డుగా ఉన్నాయి కాబట్టి, మన పాపములను బట్టి దేవుడు మనకు శత్రువుగా ఉన్నాడు కనుక మన ప్రార్థన ఆలకించట్లేదు. ఆయనతో మనకు సఖ్యత లేదు, సమాధానం లేదు, ఆయనకి మనకి కమ్యూనికేషన్ లేదు, ఆయనకి మనకి ఏమాత్రం కూడా సంబంధం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి మానవాళి పరిస్థితి సిలువ అనూహ్యంగా ఏ విధంగా మార్చిందో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఈ మాటలు రాయడం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. ఇందులో వాస్తవానికి ఒక ఆలోచన కూడా ఉంది పౌలుకి. ఎందుకంటే పౌలుని నువ్వు అపోస్తలుడు కాదు, నువ్వు అంత గొప్పవాడు కాదు, నీ పరిచర్య అంత మాత్రం ఉందే అని చాలాసార్లు అనేక మంది, ప్రత్యేకంగా కొరింథీ సంఘంలో పౌలుకి చిన్నపాటి వ్యతిరేకత కూడా ఉంది. కొరింథీయులు ఒక చోట రాస్తాడు, కొరింథీలో ఒక చోట ఒకసారి అన్నారంట ఆయన ప్రసంగం కొరగానిది అన్నారంట. ఆయన ప్రసంగం కొరగానిది. అలాంటి పరిస్థితుల్లో నేను పలాను వాడిని అని చెప్పుకుంటూ పౌలు యొక్క అపోస్తలత్వం గురించి, పిలుపు గురించి ప్రశ్నిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ సమాధాన పరిచర్య కోసం దేవుడు తనను ఏ విధంగా పిలుచుకున్నాడో, తన బృందాన్ని ఏ విధంగా పిలుచుకున్నాడో దాన్ని నొక్కి ఒక్కాణిస్తూ తన యొక్క పరిచర్య గురించి తను వాదిస్తూ రాస్తున్న మాటల్లో దేవునితో సమాధానము, మానవుల మధ్య సమాధానము, మేము మీకు రాయబారులుగా ఉన్నాం, మేము సమాధానంగా ఉండాలి అని పౌలు చెప్పుకుంటూ ఈ మాటలు రాస్తున్నాడు. అయితే సిలువలో ఉండేటువంటి సమాధానం గురించి ప్రాముఖ్యంగా ఈ రాత్రి దానిపై మనము ఏకాగ్రత ఉంచుదాం. ప్రియులారా, సిలువలో జరిగేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు నేను ఈ రాత్రి కాలమందు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ప్రియులారా, క్రీస్తునందు ఉండటం అనేది ఎలా జరుగుతుంది అంటే సిలువ ద్వారానే జరుగుతుంది. సిలువలో లేకపోతే యేసుక్రీస్తు వారు మనం క్రీస్తులోనికి రాలేము, ఆయన ద్వారా తండ్రి దగ్గరకు కూడా మనము రాలేము. అందుకే సిలువ గురించి, సమాధానం గురించి తర్వాత మాట్లాడుకుంటూ వస్తాడు. క్రీస్తు దగ్గరకు మనం వచ్చినప్పుడు, క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఎన్ క్రిస్టోస్ అంటారు గ్రీక్ భాషలో. క్రీస్తుల్లో మనం ఉన్నప్పుడు క్రీస్తు నందున్న ఎడల వాడు ఏమవుతాడంటండి? నూతన సృష్టిగా మారతాడు. సిలువ, సమాధానపరుచు సిలువ అనే మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఈ సిలువ ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా మనలను నూతన సృష్టిగా మారుస్తుంది. ద క్రాస్ క్రియేట్స్ అ న్యూ క్రియేషన్. ద క్రాస్ క్రియేట్స్ అ న్యూ క్రియేషన్. సిలువ నూతన సృష్టిని జరిగిస్తుంది అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఈ సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏదో కేవలం మనలో కొద్దిగా ఆధ్యాత్మికమైనటువంటి ఆశ కలగటం మాత్రమే కాదు, ఒక మోరల్ ఇంప్రూవ్మెంట్ కలగటం మాత్రమే కాదు, లేదా మనము నైతికంగా, అంటే క్రైస్తవులుగా లేకముందు మనం నైతికంగా లేము, క్రైస్తవులు అయిన తర్వాత మనము నైతికంగా అయిపోయామన్నట్టుగా కాదు. చాలామంది ప్రశ్న అదే. చాలామంది క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు చాలా నైతికంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు, చాలా చక్కగా బ్రతుకుతూ ఉంటారు, ఇతరులతో సమాధానంగా ఉంటారు అనేటువంటి ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. సిలువ దగ్గరికి రావడం అనేది మనల్ని నైతికంగా మెరుగుపరచడం మాత్రమే కాదు, డెఫినెట్లీ తప్పకుండా సిలువలో మనకి నైతికత అనేది వస్తుంది. నీతిని దేవుడు ఒక స్థితిగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ స్థితిలో మనం నైతికంగా జీవించాలని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ఇట్ ఈస్ బియాండ్ మోరల్ ఇంప్రూవ్మెంట్. ఏదో నైతికంగా మనము మెరుగైన స్థాయికి ఎదగటం మాత్రమే కాదు, కానీ ఒక నూతన సృష్టిగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఆయన తన పాత ఇంటిని అమ్మేద్దామని ప్రయత్నం చేసి ఏం చేశాడంటే, తన ఇంటిని క్లాసిఫైడ్స్లో పెట్టాడు. క్లాసిఫైడ్స్లో యాడ్స్లో పెట్టినప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు, చూశాడు, మొత్తం అంతా తిరుగుతూ ఇల్లు, కిటికీలు, తలుపులు, ద్వారబంధాలు అన్ని పైకప్పు అది ఇది తిరుగుతూ చేస్తూ ఉంటే ఆ ఇంటికి కిటికీలు కొంచెం పాడై ఉన్నాయి. ఈయన కొంటాడో లేదో అని అనుమానం వచ్చి గబగబా అమ్ముతున్న అతను వచ్చి అన్నాడంట, సార్ మీకు కావాలంటే ఆ కిటికీలు నేను బాగు చేయించి పెడతాను సార్ అన్నాడంట. ఊరుకోవయ్యా, నాకు ఆ కిటికీలు ఏం అవసరం లేదు, నేను ఇంటిని కొనేది ఇంటి కోసం కాదు, నేను ఇంటిని కంప్లీట్గా డిమాలిష్ చేసి ఈ స్థలం కోసం నేను కొంటున్నాను, ఈ స్థలంలో ఒక క్రొత్త బిల్డింగ్ నేను కట్టబోతున్నాను, నీ కిటికీలు ఎవరికి కావాలన్నాడంట. పాత దాన్ని తీసుకొని రిపేర్ చేయటం కాదు, దేవుడంట మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. సిలువలో ముందుగా మనకు జరిగేది ఏంటంటే, మనము నూతన సృష్టిగా మార్చబడతాం. ఒకప్పుడు పాపులము నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఒకప్పుడు శాపగ్రస్తులము, మనం ఇప్పుడు ఆశీర్వచనంలోనికి వచ్చి అబ్రహామునకు చెందిన ఆశీర్వచనంలోనికి మనల్ని తీసుకొచ్చాడని పౌలు భక్తుడు రాస్తాడు. ఆశీర్వచనంలోనికి మనం వచ్చాం, శాపగ్రస్తులము ఆశీర్వదించబడతా ఉన్నాం. కాబట్టి ఒక నూతనమైనటువంటి జనరేషన్గా, న్యూ జనరేషన్, ఒక నూతనమైనటువంటి తరముగా దేవుడు మనల్ని సృష్టిస్తూ ఉన్నాడు. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. పాతమేమైపోతాయి అంటండి, గతించిపోతాయి. ఆ బిజినెస్ మ్యాన్ అన్నట్టు ఈ బిల్డింగ్ని నేను రిపేర్లు చేసి వాడుకోవటం కాదు, అసలు ఇది గతించిపోద్ది, నేను ఒక క్రొత్త బిల్డింగ్ ఇక్కడ లేకపోతా ఉన్నాను, ఒక నూతన సృష్టిని నేను చేయబోతా ఉన్నాను. ఆ పాత సృష్టి ఇంకా నాకు అవసరం లేదు, దానికి రిపేర్లు చేసుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను అన్న మాట మనం లేఖనాల్లో చూస్తాం. నూతన సృష్టిగా మనలో నూతనమైనటువంటి గుర్తింపు వస్తుంది. మొదటగా వీ హ్యావ్ న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతన గుర్తింపు. ఒకప్పుడు లోకంతో గుర్తించబడ్డాం, ఇప్పుడు ఎవరితో గుర్తించబడుతున్నామండి? క్రీస్తులో గుర్తించబడుతున్నాం. మన గుర్తింపు అంతా క్రీస్తులో ఉంటుంది. నూతన సృష్టిగా ఈ సిలువ దగ్గర మనకు నూతనమైనటువంటి ఆశలు మనలో కలుగుతాయి. ఒకప్పుడు లోకం పట్ల ఎప్పుడు చూసినా ఆశే, కానీ ఇప్పుడు పరిశుద్ధత పట్ల మనకు ఆశ ఉంటుంది. చూడండి, మన తాపత్రయం అంతా కూడా పరిశుద్ధంగా జీవించాలని. ఎక్కడైనా మనం పాపంలో పడిపోతున్నాము అంటే మనలో ఒక తెలియనటువంటి ఆవేదన కలుగుతుంది. అయ్యో, ఈ పాపం నేను ఎందుకు చేస్తున్నానని. ఒకప్పుడు ఏ మనస్సాక్షి కూడా గద్దించకుండా మనం ఎలా ఉండేవాళ్ళం అండి? ఒకవేళ అది గద్దిస్తుంది. మనస్సాక్షి అందరికి ఇచ్చాడు దేవుడు, అది గద్దిస్తుంది. కొన్నిసార్లు మనస్సాక్షి పనికి రాకుండా పోయే పరిస్థితులు కూడా అవుతాయి. ఎందుకంటే పాపం చేసి 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 వాత వేయబడిన మనస్సాక్షికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు మన మనస్సాక్షి పని చేస్తూ ఉంటుంది, దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటాడు మనలో. మనము ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడటం ద్వారా మన ఆశలు నూతనమైన ఆశలుగా మనకు ఉంటాయి. వీ హ్యావ్ న్యూ డిజైర్స్ యాజ్ అ న్యూ క్రియేషన్. వీ హ్యావ్ న్యూ ఐడెంటిటీ, వీ హ్యావ్ న్యూ డిజైర్స్. నూతన గుర్తింపు, నూతనమైనటువంటి ఆశలు మనకు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా న్యూ లైఫ్, నూతనమైనటువంటి
జీవితాన్ని లేదా జీవాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. సిలువలో అటువంటి కార్యం మనకు జరుగుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, క్రీస్తులోనికి వచ్చినప్పుడు పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు సిలువ వేయబడుట ద్వారా దానిలో మనము కూడా సిలువ వేయబడ్డాం కనుక విశ్వాసమును బట్టి మనము ఆ యొక్క సిలువలోనికి వచ్చినప్పుడు నూతన గుర్తింపు, నూతన ఆశలు, నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది మనలను నూతన సృష్టిగా మార్చడానికి, రిపేర్లు చేసి వాడటానికి కాదు, కానీ నూతనమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడంట సిలువ దగ్గర. దేవునికి స్తోత్రం. ఒక నూతనమైన భవిష్యత్తు కోసం. ఒకప్పుడు మన భవిష్యత్తు ఏంటో తెలుసా? ఒకప్పుడు మన భవిష్యత్తు నరకం, కానీ ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి చెప్పండి? నిత్య జీవం. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు మన జీవితాల్లో జరుగుతాయి. మనకి ఇవ్వటం కూడా అంట పాత హృదయాన్ని రిపేర్ చేయటం కాదంట. పాత నిబంధనలోనే చెప్తాడు. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనములో, ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనములు అంటాడు, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నేచర్, ఒక క్రొత్త నేచరే మనకిస్తాడంట, ఒక క్రొత్త స్వభావాన్నే మనకిస్తాడంట. సిలువ దగ్గర మనకు జరిగేది ఒక నూతనమైనటువంటి స్వభావం. అంతేకాకుండా అంటాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. తీసేస్తాడంట, రాతి గుండెని తీసేస్తాడంట, ఒక కొత్త గుండెని మీకు పెడతాడంట, మాంసపు గుండెను. నిజంగా సిలువ దగ్గరికి వచ్చిన వాడు రాతి గుండె కలిగి ఉంటాడండి, మాంసపు గుండెను కలిగి ఉంటాడు. నిజంగా సిలువ దగ్గర ఆ అనుభవాన్ని అనుభవించిన వాడు, రక్షణ అనుభవాన్ని ఏదో నామకార్థ క్రైస్తవ జీవితం కాకుండా, ఏదో పెళ్లి బాప్తిస్మో అదని ఇదని కాకుండా, నిజముగా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చుంటే ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. నూతన గుర్తింపు, నూతన ఆశలు, నూతన స్వభావము, నూతన భవిష్యత్తు, నూతనమైనటువంటి హృదయాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. నూతన స్వభావము, అలాగే నూతన జన్మ కూడా అంటారు దాన్ని కదండి. నూతన, యేసుక్రీస్తు నికోదేముతో అన్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడం. క్రొత్త జన్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువారు నికోదేముకు చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రియులారా, సిలువ దగ్గర మొట్టమొదటిగా మనకు జరిగేది ఏంటంటే ఒక నూతన సృష్టిగా మనం మార్చబడతాం. నిజంగా పౌలు జీవితంలో ఈ మాటలు రాయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒకప్పుడు పౌలు ఎలా ఉండేవాడో, ఎలాగ మారిపోయాడో మనకు తన చరిత్రలో, మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు తెలుసు. తన పత్రికల్లో కూడా రాస్తాడు. ఏమంటాడు? ఒకప్పుడు నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడును. దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడును. ఇప్పుడేంటి? ఆయన దోషణలు అనుభవిస్తున్నాడు, హింసను అనుభవిస్తున్నాడు, హానిని అనుభవిస్తూ ఉన్నాడు. అంతా రివర్స్ అయిపోయింది, కొత్త వ్యక్తిగా అయిపోయాడు. చాలాసార్లు మనం దేవునిలోకి రాకముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. ఒకప్పుడు దోషకులు, ఇప్పుడు కూడా దోషకులే. ఒకప్పుడు హింసకులు, ఇప్పుడు కూడా హింసించేవారే. ఒకప్పుడు హానికారులు, ఇప్పుడు ఏ మార్పు లేదు మనలో. ఎందుకంటే సిలువ దగ్గరికి మనం రాలా, ఒక మతం దగ్గరికి మనం వచ్చాం. సిలువ దగ్గరికి నువ్వు వచ్చి నిజంగా యేసుక్రీస్తు వారి దర్శనాన్ని నువ్వు అనుభవిస్తే ఒక నూతనమైన మార్పు, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, సిలువ దగ్గరికి మనకు జరిగేది ఏంటంటే మనము నూతన సృష్టిగా మనము మార్చబడతాం. ఆ తర్వాత ఏమంటాడు? అపోస్తల కార్యాల గ్రంథము 2వ కొరింథీ 5వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు 2వ కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనములో అంటాడు, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించు. సమస్తమును దేవుని వలనైనవి అన్నాడు. అంటే ఈ సిలువలో జరిగినటువంటి కార్యము ఎవరి ద్వారా జరిగింది? దేవుని ద్వారా జరిగింది. ఇట్స్ నాట్ యువర్ యాక్ట్. ఇది నువ్వు చేస్తే జరిగింది కాదు, ఇది దేవుడు చేస్తే జరిగింది, దేవుని వలన కలిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని దగ్గరికి ఎక్కిపోవాలా, ఆయన మన దగ్గరికి దిగొచ్చాడు. మనం సమాధానపరచడానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను నీతో సమాధానపరచుకో అనలా. ఆయనే మన దగ్గరికి వచ్చి నాతో సమాధాన పడండి అని మనల్ని అడుగుతున్నాడు. ఆయనే తన యొక్క సువార్తను మన దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ ఇనిషియేటివ్, నాట్ ఆర్స్.
మంద కాదు, ఈ చొరవ అనేది మంద కాదు. ఎవరి చొరవ అండి? దేవుడే చొరవ తీసుకున్నాడు. మనం శత్రువులుగా ఉన్నాం, మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా, మనం ఇంకనూ మన పాపంలో మనం చచ్చి ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హీ టుక్ ది యాక్షన్. ఆయన చొరవ తీసుకొని ఆయన కార్యాన్ని జరిగించి మనకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, మొట్టమొదటిగా ద క్రాస్ క్రియేట్స్ అ న్యూ క్రియేషన్. సిలువ నూతన సృష్టిని సృష్టిస్తుంది. రెండవది, ద క్రాస్ రెస్టోర్స్ అ బ్రోకెన్ రిలేషన్షిప్. ద క్రాస్ రెస్టోర్స్ అ బ్రోకెన్ రిలేషన్షిప్. సిలువ విరిగిపోయిన పాడైపోయిన సంబంధాలను ఏం చేస్తుందండి? బాగు చేస్తుంది. పాడైన సంబంధాలని పునరుద్ధరిస్తుంది, బాగు చేస్తుంది. సిలువ దగ్గర అది జరిగేది. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో ఏం చేసుకున్నాడంట అండి? సమాధానపరుచుకున్నాడు. ఆయన మనలను సమాధానపరుచుకున్నాడు ఈ సిలువలో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో మానవాళి యొక్క అత్యంత భయంకరమైనటువంటి సమస్య పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఏలయనగా శత్రువులమై ఉండగా అంటాడు. ఏలయనగా ఇది మానవాళి యొక్క అత్యంత భయంకరమైన సమస్య. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మనం శత్రువులుగా ఉన్నాం. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. గొప్ప అధికారికి శత్రువయ్యాం అనుకోండి, మన ఆఫీస్లో మన బాస్కి మనం శత్రువయ్యాం అంటే ఏమైంది? ఆ ఆఫీస్లో మనం పనిచేయగలమా మనశ్శాంతిగా? చేయలేము. ఇప్పుడు సర్వ సృష్టికర్తకు మనం శత్రువులు అయ్యాం. మన పాపాన్ని బట్టి అది అత్యంత భయంకరమైనటువంటి స్థితి. అలాంటి స్థితిలో నుండి మార్చడానికి మనం చేసేదేమీ లేదు, ఆయనే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అంటాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఆయన సమాధానపరిస్తే మనం సమాధానపడతాం. ఆయన సమాధానపరచుట ద్వారా మనం సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనం రక్షించబడతాము అన్నమాట దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో మాట్లాడుతూ ఉన్నారు. సమస్తమును దేవుని మూలంగానే కలిగాయి. ఎవరి మూలంగా కలిగినాయండి? దేవుని మూలంగానే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా ఈ మాట మనకు కనిపిస్తుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడా వీలు లేదు. ఎవడు గర్వించడానికి లేదు. నా వలన కలిగింది, నా క్రియల వలన కలిగింది అనడానికి ఎవరికి అతిశయపడేటువంటి ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే మీరు కేవలం విశ్వాసం ఉంచారు, దేవుడు కృప చూపించాడు అంతే. కాబట్టి ఇది దేవుని వలన కలిగింది. దేవుడు సిలువలో మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సమాధాన పరిచి దేవుడు మనల్ని ఆయనకు స్నేహితులుగా చేసుకున్నాడు. దానికి జరిగింది మనం సిలువలో ఈ 40 దినాల సిలువ ధ్యానాలు గుర్తు చేసుకుంటాం. యేసుప్రభు వారి సిలువలో చేసినటువంటి కార్యాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, బహుశా ఎవరైనా ధ్యానం కూడా చేసి ఉంటారు దీన్ని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, మన అతిక్రమములను బట్టి అతడు మనం చేసిన తప్పిదాలను బట్టి ఆయన దెబ్బలు తినేశాడు, గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. సమాధానం మళ్ళీ గమనించండి, ఇక్కడ పాత నిబంధనలోనే ముందుగానే 700 సంవత్సరాల ముందే, యేసుప్రభు ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు జీవించాడు, ప్రవచించాడు. మనం దేవునితో సమాధాన పడాలనే ఉద్దేశం చేత ఆ శిక్షను ఎవరి మీద వేసుకున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మీదే వేసుకున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మానవాళికి స్వస్థత అంటే శరీర స్వస్థత అనుకునేరు. మంచిదే, శరీర స్వస్థత కూడా దేవుడు ఇవ్వగలడు. కానీ ప్రాముఖ్యంగా అన్నిటికంటే భయంకరమైన అస్వస్థత ఏంటండి? రోగం, పాపపు రోగం. కాబట్టి మన పాపముల కొరకు ఆయన సిలువలో శ్రమను అనుభవించాడు, హింసను అనుభవించాడు, బాధను అనుభవించాడు. ఆయన దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. అలా చేసి సమాధానాన్ని మనకిచ్చాడు. అందుకే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అన్నమాట మనం చూస్తాం. అంతేకాదు ఆయన అంత భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించాడు గనుక మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. పాపులుగా ఉంటే శత్రువులు. ఎందుకంటే
పరిశుద్ధుడికి పాపికి పడదు. పరిశుద్ధుడిగా ఉన్నాడు దేవుడు, అత్యంత పరిశుద్ధుడు. మనం పాపులం, మనకి ఆయనకి సంబంధం లేదు. ఆయన దగ్గరికి మనం చేరలేం. వి కుడ్ నెవర్ అప్రోచ్ గాడ్ వితౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు లేకుండా మనం దేవుని దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేం. కానీ ఈ రోజునంట ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు చేరుకోవచ్చు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు చేరుకోవచ్చు. యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయపు తెర రెండుగా చెరిగింది అన్నమాట మనం చూస్తాం. పౌలు భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఒక తెరలాగా చూపిస్తాడు. ఏమంటాడంటే ఆయన శరీరము గుండా అంటాడు. దేవాలయపు తెర తిరగడం అనేది ఒక గొప్ప సూచనగా దేవుడు చేయించాడంట ఆ రోజున. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎవ్వరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ధైర్యముగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళేటువంటి కృపనిచ్చాడు. ఎందుకంటే నీతిమంతులుగా మనల్ని తీర్చాడు సిలువలో ప్రభు. అదే మాటలంటాడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనములు అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములు ఏమంటాడు తెలుసా? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో సమాధానం క్రీస్తు ద్వారా విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం ఆయన రక్తం ద్వారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా అంటాడు. కొలసీ 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం సమాధానపరచబడ్డామంట. యేసయ్య రక్తం ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మనం సమాధానపరచబడ్డాము అన్న సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సిలువ దగ్గర మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడే శిక్ష తీసుకొని ఆయనే సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారి గురించి ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. మరి అది ఎంత మటుకు నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఆయన ఏదో మీటింగ్కి వెళ్తూ చాలా వేగంగా ఆయన కారు వెళ్తుందంట. మనకు కూడా ఇక్కడ పెట్టారు, కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు కారులో. స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళామనుకోండి ఏం చేస్తారు, వెంటనే మనకి టికెట్ వచ్చేస్తుంది కదా, మనకి ఫైన్ వచ్చేస్తుంది, మన ఫోన్లోకి వచ్చేస్తుంది. మనకి యాప్ ఉంటే దాంట్లో చూడవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఎంత ఫైన్ ఉంటుందో మనకు తెలియదు, చాలా ఫైన్లు ఉంటాయి మనకి. ఫోటో తీస్తాడు, పెట్టేస్తాడు. ఆయనకి టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినప్పుడు పక్కన ఆగుతారు, పక్కలా టికెట్ ఇస్తారు. ఆయన కోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందంట. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో జడ్జి గారు అడుగుతారు, నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్ళావా? వెళ్ళాను సార్. ఎంత స్పీడ్ వెళ్ళావు? ఫలానంత సార్. అయితే మరి నువ్వు ఫైన్ కట్టాలి అంటే కడతాను సార్ అన్నారంట. ఈ లోపల గుర్తుపట్టాడంట, ఆయన ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు అని గుర్తుపట్టి, మీరు బిల్లీ గ్రహం గారు కదా అన్నారంట. అంటే అవును సార్ నేను బిల్లీ గ్రహం. అంటే ఓకే డాక్టర్ బిల్లీ గ్రహం, నేను మీ ఫైన్ పే చేస్తాను, ఒక 5 minutes ఆగుతారు, ఇంకొక కేసు ఉంది అది చూసేసి వస్తాను, మీతో కలిసి కాఫీ తాగాలన్నాడంట ఆయన. ఆ తర్వాత అయిపోయిన తర్వాత బ్రేక్లో వెళ్ళి క్యాంటీన్లో కూర్చొని ఆయనే కాఫీ కొని ఆయనే కాఫీ ఇస్తే బిల్లీ గ్రహం అంటారంట. ఒక రాస్తారు దీని గురించి, ఏమని అంటారంటే, దేవుని యొక్క కృప కూడా ఇలాంటిదే. మనం చేసిన తప్పుకి ఫైన్ ఆయనే వేసాడు, ఆయనే కట్టాడు, మళ్ళీ ఆయన వరములు కూడా మనకి, అదే కృప, దయా కృప, గాడ్స్ గ్రేస్ అండ్ మర్సీ. దయతో ఆయన మనకు క్షమించాడు, కృపతో మనకు వరాల్ని ఇచ్చాడు. కృపావరములు అంటారు. అందుకే వీ డోంట్ డిజర్వ్ ఇట్, మనకి దానికి అర్హత లేదు. కృపావరములను ఇచ్చాడు, అనేకమైన వరాలను ఇచ్చాడు మనకి. మనం పాపం చేస్తే మన పాపానికి శిక్ష వేసి ఆ శిక్ష ఆయన కుమారుడి మీద వేసి ఆ శిక్షకు మళ్ళీ ప్రతిఫలంగా మనల్ని విమోచించి మరల కుమారత్వాన్ని ఇచ్చి ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని దీవించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కృపో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, సిలువలో జరిగేటువంటి రెండవ విషయం ఏంటంటే మనం సమాధాన పరచబడతాం అన్న విషయం మనకు తెలిసిందే. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలిసిందే. అన్నీ ఆగం చేసి తిరిగి చివరికి వచ్చేసరికి తండ్రి ఏం చేశాడండి, ముందుగా వెళ్ళి ఏం చేశాడు, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. కంపు కొడుతున్నాం అనకుండా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు స్నానం చేయించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరం తొడిగించండి, పార్టీ చేస్తూ ఉన్నాడు. అదొక గొప్ప సమాధానం. తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు అంటూ ఎంత సంతోషించాడో. సిలువలో జరిగేది అదే. తండ్రి మన కోసం ఎదురు చూస్తూ
ఆయన సిలువలో తన కుమారుడి మీద శిక్షణ వేసేసాడు. వేసి మనకు ఆయనకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని తీసేసి మనల్ని ఆయనతో పరుచుకున్నట్లుగా మనం చూస్తాం. మూడవ విషయం సిలువలో జరిగేది ఏంటంటే, ద క్రాస్ కమిషన్స్ అ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. ద క్రాస్ కమిషన్స్ అ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. సిలువలో సమాధానపరుచు సువార్త అప్పగించబడుతుందంట. దేవునికి స్తోత్రం. రక్షణ అంతం కాదు. యువర్ సాల్వేషన్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకే నీ రక్షణ అంతం కాదు. మనందరూ రక్షించబడి అక్కడితో ఫినిష్ అయ్యే లెక్క అయితే అసలు ఇంకెందుకు మనం ఎక్కడుండి ఈ పాటలన్నీ పట్టం, రక్షణ పొందిన తెల్లారే ప్రభువా నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపో. మరి ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు? ఎందుకు ఉంచాడంటే 2 కొరింథీ 5:18 అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటాడు. 5:18 ఆఖర్లు అంటాడు, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రియులారా, సిలువలో దేవునితో సమాధాన పడినటువంటి ఒక వ్యక్తి, నూతన సృష్టిగా మార్చబడినటువంటి ఒక వ్యక్తి, దేవునితో సమాధానపరచబడినటువంటి వ్యక్తి మౌనంగా ఉండడం. ఎందుకంటే ఒక పరిచర్య ఆ వ్యక్తికి సిలువ దగ్గర అందించబడుతుంది. అది నువ్వు సమాధాన పడటం మాత్రం కాదు, కానీ అనేకులు దేవునితో పరచబడేలాగా నిన్ను ఒక రాయబారిగా దేవుడు వాడుకుంటాడంట. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు 20వ వచనములు అంటాడు, చదువుకుంటే వెళ్దాం, 19:20 చదువుదాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. అందరు చెప్పండి. ఇట్ టాక్స్ అబౌట్ కమిషన్. ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించాడు. తర్వాత కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ప్రియులారా, సిలువ దగ్గర సమాధానపరచు పరిచర్య దేవుడు మనకు అప్పగిస్తాడు. మనల్ని సమాధానానికి రాయబారులుగా తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? 20వ వచనంలో పౌలు చెప్పినట్లు వేడుకొనుట. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. ఇప్పుడు మన ద్వారా సమాధానపరచబడ్డాం, సిలువ దగ్గరికి వచ్చాం, నూతనపరచబడ్డాం, సమాధానపరచబడ్డాం. ఇప్పుడు సమాధానపరచడానికి రాయబారులుగా దేవుడు వాడుకొని వేడుకొనడానికి పంపిస్తున్నాడు. ఈ సిలువ ధ్యానాలు 40 రోజులు మనం చేస్తున్నాం. మన మట్టుకు మనము ఈ సిలువను దాచిపెట్టుకోకుండా అనేకులకు పంచిపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 40 రోజులు ధ్యానం చేశాం, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందాం, ఉజ్జీవం పొందాం, దేవునికి దగ్గర అయ్యాము, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. బాగుంది. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దేవుడిని ఉపయోగపడే వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు ధ్యానాలు అయ్యేసరికి చర్చి నంబర్ డబల్ అవ్వాలి. ఆమేన్. నంబర్స్ కోసం కాదు. చర్చిలో నంబర్ పెరుగుతుందంటే నరకం ఖాళీ అవుతుంది. అది మనం ఏదో నంబర్స్ కోసం మాట్లాడట్లే. ఇక్కడ ఏ నంబర్స్ ఖాళీ అవ్వాలి? నరకంలో నంబర్స్ ఖాళీ అవ్వాలి. తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘానికి ఇచ్చాడు. కాబట్టి ఆ తాళపు చెవులను వాడి అనేక మంది పాతాళానికి వెళ్లకుండా కాపాడేలాగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. పరుచు పరిచర్య. ఇప్పుడు ఈ 40 దినాలు సిలువ ధ్యానాలు చేస్తున్న నువ్వు దేవుని యొక్క రాయబారిగా ఉండకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా మనంత స్వార్థపరులు లోకంలో ఎవరు లేరు. సువార్త అనే మాటకి ఒక ఆయన ఏమని డెఫినేషన్ ఇచ్చాడంటే, evangelism is nothing but a beggar telling another beggar where to find the bread. Evangelism is nothing but a beggar telling another beggar where to find the bread. సువార్త అంటే ఏంటో తెలుసా? ఒక భిక్షగాడు మరొక భిక్షగానికి రొట్టెలు ఉచితంగా ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పడమే సువార్త అంట. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఒక స్టోరీ మనం చూస్తాం. షోమ్రోను పట్టణం చుట్టూ శత్రువులు, అశూరీలు అనుకుంటాను, ముట్టడించేసి ఉంటారు కదా. ఆ టైంలో శత్రువులు ముట్టడించున్నప్పుడు 4 కుష్ఠరోగులు పట్టణం వెలుపట వెలివేయబడిన వారు కదా. మీరు వినుంటారు దీని గురించి.
షోమ్రోను పట్ల ఉన్న దేవుని ప్రజలు గగ్గోలు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక కార్యం జరిగిస్తాడు. ప్రవక్తను పంపించి ఏ కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. దేవుడు వాళ్ళకి విమోచన తీసుకురావడానికి ఏం చేస్తాడంటే దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు. ఏం జరిగిస్తాడు అంటే, ఈ 4 కుష్ఠరోగులంట, ఒరే మనకి ఇన్ని రోజులు అంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులను ఊరు బయట పెట్టేసి భోజనాలు తీసుకెళ్తారు కదా, ఇప్పుడేం తలుపులు వేసుకొని కూర్చున్నారు లోపల, బంధువులు రాట్ల, అన్నదమ్ములు రాట్ల, వాళ్ళు ఎలా చేస్తే చచ్చారులే కుష్ఠరోగం ఉన్నవాళ్ళు, మనమన్నా బతకాలని చెప్పేసి లోపల ఎలా బతకాలో ఏదో ఒకటి చేసి బతుకుతున్నారు. అటువంటి టైంలో ఒరే మనం ఎక్కడుంటే ఆకలితో చచ్చిపోతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, ఒకవేళ ఈ శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుడారాల దగ్గర ఏమన్నా దొరికిద్దేమో, చస్తే చచ్చాం బతికితే బతుకుదాం, ఏం జరిగిద్దో చూద్దామని చెప్పేసి వెళ్తుంటేనంట దేవుడు అంట 4 కాళ్ళ శబ్దాలని గొప్ప రథముల శబ్దంగా మార్చాడంట. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎవర్రో బాబు ఏదో అలైజ్ వచ్చినట్టు ఉన్నారు, ఈ షోమ్రోను పట్టణస్తులు ఏదో బయట నుంచి ఏదో గొప్ప సైన్యాన్ని ఎవరినో రెంట్ చేసుకున్నట్టు ఉన్నారని చెప్పేసి అక్కడ విడిచిపెట్టి పారిపోయారంట. పారిపోయిన తర్వాత ఈ 4 కుష్ఠరోగులు ఏం చేస్తారంటే వెళ్ళి కడుపు నిండా తింటారంట, ఫుల్గా తిని దాచినంత దాచుకొని చివరికి ఒకడు అంటాడంట, ఒరే తప్పు కదా మనం చేసేది, మన అన్నదమ్ములు లోపల ఆకలితో ఉన్నారు, శత్రువులు ఇక్కడ లేరు కదా, మనం ఈ వార్త చెబుదామని పట్టణంలోకి వెళ్తారంట. వాళ్ళు వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి అయ్యా శత్రువులు లేరు, కావలసినంత ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయి, విడిచిపెట్టబడ్డాయి అని చెప్పినప్పుడు అందరూ వచ్చి ఆహారాన్ని తీసుకొని వెళ్తారు. దేవునికి స్తోత్రం. 4 కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు చేసిన పని మనం చేయలేకపోతున్నాం. 40 రోజుల సిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం. ఎవరినైనా ఒక్కరినైనా తీసుకొచ్చారా? ఒక్కరినైనా? ఎన్ని రోజులు అయిపోయింది? 4 రోజులు అయిపోయింది. ఒక్కరినైనా తీసుకొని వచ్చారా దేవుని సన్నిధిలోనికి? అసలే ఏంటిది మనం ధ్యానం చేసేది ఏంటి చెప్పండి? మనం కానుకల గురించి మాట్లాడట్లా ఈ దినాల్లో, మనం మరొక దాని గురించి మాట్లాడట్లా, ఇంకొక దాని గురించి మాట్లాడట్లా. దిస్ ఈస్ ద మోస్ట్ ఎవాంజలిస్టిక్ సీజన్. ఆమేన్. సువార్త ప్రకటించవలసిన సీజన్ ఇది. రోజు సిలువే, రోజు సిలువే, రోజు సిలువే. మరి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ అంతగా ప్రకటించబడుతుండగా ఎవరైనా ఒక్కరైనా తీసుకొని వచ్చాం మనం. సువార్త వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు గొప్ప మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. తెల్లవారేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మారిపోతారని, కానీ లెట్ దెమ్ హియర్ ద గాస్పల్. వాళ్ళు సువార్త విననివ్వండి. ఆమేన్. తీసుకురండి, అనేక మందిని తీసుకొని రండి. ఎందుకంటే రాయబారులుగా మనం ఉండాలంట. నీవు సమాధానపరచే సిలువ దగ్గరికి వచ్చావు, నీవు ఇప్పుడు సమాధానపరిచే పరిచర్య నువ్వు సిలువలో ఉంచి పొందుకోవాలి. ఆ సిలువ దగ్గర నువ్వు పొందే పరిచర్య సమాధానపరిచే పరిచర్య. యేసుక్రీస్తు వారు కూడా సిలువ మరణం పునరుత్థానం తర్వాత తన శిష్యులకి ఏం చెప్పారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసయ్య ఇచ్చిన కమిషన్, దట్స్ గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ అంటారు. సువార్త ప్రకటించమన్నాడు. మరి మనం కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన దినాల్లో సిలువ గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ దినాల్లో సిలువ గొప్పతనం గురించి అనేక మంది తెలియని వారు వినేలాగా మనం వారితో మాట్లాడి వారిని బతిమాలి వేడుకొని, పౌలు అంటాడు 20వ వచనం అంటాడు కదా 2 కొరింథీ 5:20లో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు. వేడుకోవటానికి నామోషా మనకి పౌలు అంటాడు మా ద్వారా వేడుకున్నట్లు అనేక మార్లు మిమ్మల్ని బతిమాలు కొడుచున్నాను. వై కాంట్ యు బెగ్ సంబడి, వై కాంట్ యు ప్లీడ్ విత్ సమ్వన్? ఎవరినైనా బతిమాలుకోవచ్చు కదా. నువ్వు బతిమాలుకునే అంత తగ్గించుకోవడానికి మనకు తగ్గింపు లేదా? బతిమాలుకొనైనా వేడుకొనైనా దేవుని దగ్గరికి ఒకరిని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సిలువ దగ్గర నువ్వు సమాధానపరచబడటమే కాదు, సమాధానపరిచే పరిచర్య నీకు అప్పగించాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో ఈ మాట మనం చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు.
ప్రియులారా, మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి? అబ్బో, ఈ వెలుగు జిలుగులు భలేగా ఉన్నాయండి ఆశ్చర్యపోయి రోజు ఆ సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలడానికి పిలిచాడా దేవుడు? పిలిచిన కారణం ఏంటి? ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికంట. దేవునికి స్తోత్రం. ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి నిన్ను ఒక రాయబారిగా పెట్టుకున్నాడు. రాయబారి అనేటువంటి మాట పౌలు తనకు తాను వాడుకుంటాడు. తనకు తాను వాడుకోవటమే కాదు, తనతో ఉన్నవారికి కూడా వాడతారు. రాయబారులము అంటాడు. మేము రాయబారులము. రాయబారు అంటే ఏంటి? ఒక రాజ్యానికి మధ్యలో మంతనాలు నడిపేవాడు రాయబారి. ఇప్పుడు దేవుని రాజ్యం తరపున నువ్వు వెళ్తా ఉన్నావు. వెలుగు సంబంధిగా నువ్వు వెళ్తా ఉన్నావు. చీకటిలో చిక్కుకుపోయిన వారిని విడిపించడానికి వారితో రాయబార పని నువ్వు జరిగిస్తూ ఉన్నావు. దేవుని యొక్క గుణాతిశయాలు, అయ్యా ఆశ్చర్యకరమైన వెలుగు ఈ విధంగా ఉంటుంది, దేవుడు ఈ విధంగా ఉంటాడు, దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది అని అనేక మందికి ప్రకటించే వ్యక్తిగా నేను ఉండాలి. ఆయన గుణాతిశయములను ప్రచురించే వారంగా మన జీవితాల్లో ఉండాలి. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఈదర్ ఎ మిషనరీ ఆర్ ఎన్ ఇంపోస్టర్ అంటాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఈదర్ ఎ మిషనరీ ఆర్ అన్ ఇంపోస్టర్. ఇంపోస్టర్ అంటే ఏంటంటే కాకుండా అయినట్టుగా నటించేవాడు అనమాట. పకటి వేషగాడు అంటారు చూసారా? పకటి వేషగాడి వీడియోలు చూసే ఉంటారు యూట్యూబ్లో. ప్రతి క్రైస్తవుడు అయితే సువార్థికుడన్న అవుతాడు, లేకపోతే పకటి వేషగాడన్న అవుతాడు. ట్రంప్ లాగా టోపీ పెట్టుకోలే, ట్రంప్ లాగా జుట్టు వేసుకొని, ట్రంప్ లాగా ఇంకొక తయారై నేను ట్రంప్ని, నేను ఇప్పుడే విమానం దిగి వచ్చా అని ఆడు గొప్పలు చెప్తూ ఉంటాడు కదా, ఇంపోస్టర్. లేకపోతే ఇంకొకరిలాగా, లేకపోతే మన ప్రధాని గారిలాగా అలా వచ్చి నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని, ఇంపోస్టర్. అయితే ప్రతి క్రైస్తవుడు, ఒక భక్తుడు అంటాడు, అయితే ప్రతి క్రైస్తవుడు మిషనరీ అన్న అవుతాడు, లేదా ఇంపోస్టర్ అన్న అవుతాడు, సువార్థికుడు అన్న అవుతాడు, లేదా పకటి వేషగాడు అన్న అవుతాడు. ఈరోజు చూస్ చేసుకుందాం, ఏమవుదాం మనం? సమాధానపరచు సిలువ దగ్గరికి మనం వచ్చాం, నూతన సృష్టిగా మార్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం. సమాధానపరచు పరిచర్యను దేవుడు మనకి ఇస్తూ ఉండగా మనం చేతులు చాచి ఆ పరిచర్యను తీసుకొని, అయ్యా ఈ పరిచర్య నేను తీసుకుంటా, అనేక మంది నీతో సమాధానపరిచి వారితో బతిమలాడుకోనైనా వారిని వేడుకొనైనా నీ దగ్గరికి తీసుకొస్తాను. నీతో సమాధానపరచడానికి సిలువలో నీవు చేసిన కార్యాలని, నీ గుణాతిశయాలను నేను ప్రచురించి ఈ సమాధానపరచు పరిచర్యలో నేను కొనసాగుతా అని ఒక నిర్ణయం మనం తీసుకుందాం. దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ 40 దినాల ధ్యానాల వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. నీ చిన్నప్పటి నుంచి అటెండ్ అవుతున్నావు 40 దినాల ధ్యానాలు. దేవుని కొరకు ఒక అడుగు ముందుకేయాలి. పరిచే సిలువ దగ్గరకు నువ్వు వచ్చావు. పరిచే సిలువ దగ్గర నీవు ఉండగా పరిచే పరిచర్యను కూడా నువ్వు అంగీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని రాయబారులు 20 వచనములు అన్నట్టుగా, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. మనం బతిమాలుకోలేమా? ఎప్పుడన్నా బతిమలాడామా ఎవరినన్నా? వాళ్ళు రకరకాలుగా అంటారు, ఏమనికి ఎంత ఇచ్చారు చర్చిలో మమ్మల్ని బతిమాలమని అనొచ్చు, పర్వాలేదు. నీ ఆశ నీకు ఎవరిస్తారు? నీకు తెలుసు నీకు ఇచ్చారో లేదో, కానీ నీ ఆశ ఏంటి? వారి యొక్క ఆత్మలు రక్షించబడాలి అంటాడు 21వ వచనంలో, ఆఖరి వచనంలో. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్తో కంక్లూడ్ చేస్తున్నాడు ఆ యొక్క సెక్షన్ని. ఎందుకయ్యా ఇంత చేయాల్సిన పని ఏంటి? ఓకే, సిలువ దగ్గర సమాధానపరచబడ్డాము, ఇప్పుడు నాకు ఎందుకు ఆ భారం అంతా, బాధ అంతా ఏంటి? ఈ బాధ అంతా నాకు అవసరమా అనుకోవచ్చు. ఎందుకనగా అన్నాడు, ఎందుకంటే హీఈస్ గివింగ్ అ రీజన్ వై యూ షుడ్ బీ అన్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారిగా నువ్వు ఎందుకు ఉండాలి అనేదానికి ఒక కారణం, గట్టి కారణం ఇస్తున్నాడు. ఎంత గట్టి కారణం అంటే చాలా భయంకరమైన కారణం. అది ఏంటంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా. వి టేక్ ఇట్ సో సింపుల్ అండి, చాలా సింపుల్గా తీసుకుంటాం దీన్ని మనం.
ఎందుకంటే అలవాటు అయిపోయింది, మనకి ఫెమిలియారిటీ వచ్చేసింది కాబట్టి రోజు విని 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 ఇది సాధారణమైనదిగా మనం అనుకుంటాం. కానీ ఒక్కరోజు నువ్వు చేయని నిందని, నువ్వు చేయని పనిని ఒక నిందగా నీ మీద వేస్తే నీకు ఎలా ఉంటుందో ఆలోచించు. పవిత్రుడు ఆయన, పరిశుద్ధుడు, ఏ పాపం ఎరిగిన వాడు, నిర్దోషి. ఇక్కడ అంటాడు, ఏ పాపము ఎరుగనటువంటి పాపం ఎరుగని ఆయనను మన కోసం ఎలా మార్చేశాడంటే అండి దేవుడు. అందుకే నువ్వు రాయబారిగా ఉండాలి, అందుకే ఈ సమాధాన సువార్త నువ్వు ప్రకటించాలి, అందుకే ఈ సమాధాన సువార్త సంబంధమైనటువంటి ఆ యొక్క పరిచర్యను నువ్వు స్వీకరించి ఆ పరిచర్యలో కొనసాగాలి. ప్రియులారా, ఈ 40 దినాలు ధ్యానాల్లో మనం కొనసాగుతూ ఉండగా 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, ఈ సమాధానపరచు సిలువ ఏం చేస్తుందని, మొట్టమొదటిగా నూతన సృష్టిని సృష్టిస్తుంది. రెండవదిగా ఈ సిలువ ఏం చేస్తుందండి, తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరిస్తుంది. మూడవదిగా ఈ యొక్క సిలువ ఏం చేస్తుందంటే సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగిస్తూ ఉండగా, మరి మనం వెళ్ళి సమాధానపరిచే సువార్తలో రాయబారులుగా పనిచేద్దాం, అనేక మందిని సంఘంలోనికి తీసుకొద్దాం. ఈ అద్భుతమైన ఇలాంటి అకేషన్సే చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఆదివారం ఆరాధనకి చాలామందిని ఆహ్వానించాలన్నా కానీ కొంచెం కష్టమే. కానీ కొన్ని అకేషన్స్ ఉంటాయి. అకేషన్స్లో ఒక్కరోజైనా ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి నీ స్నేహితుల్ని, నీ పొరుగు వారిని, మీ పని వాళ్ళను, లేకపోతే మీరు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని మీరు ఆహ్వానించవచ్చు. తద్వారా క్రీస్తుకు రాయబారులుగా సమాధానపరచు పరిచర్యను మీ భుజాల మీద మీరు మోయవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుందాం. ఈరోజు ఈ సమాధానపరచు సిలువ దగ్గర మనం వచ్చాం, ఆ సమాధానాన్ని మనం అనుభవించాం, అనేకులకు దాన్ని పంచే వారంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నేను మీకు టైం ఇస్తాను. ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని దాన్ని అన్వయించుకొని, ప్రభువా సమాధానం, ఒకవేళ సమాధాన పరచబడిన బడని వారెవరైనా ఉంటే ఇప్పుడు సమాధాన పడండి దేవునితో. పడిన వారెవరైనా ఉంటే, అయ్యా ఆ పరిచర్య నాకు ఇవ్వు, నేను మనుషులను బతుకులు ఆడుకుంటాను, వారితో వేడుకుంటాను, నీతో సమాధాన పడమని, ఆ పరిచర్య నాకు ఇవ్వని ఆయన వేడుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం మందు సమాధానపరచు సిలువ గురించి మేము ధ్యానం చేశాం. ఆ సిలువ దగ్గర మేము నూతనంగా మార్చబడతాం ప్రభువా. ఆ సిలువ దగ్గర మేము సమాధానాన్ని పొందుకుంటాం. ఆ సిలువ దగ్గర సమాధాన పరిచర్యను పొందుకుంటాం. అయ్యా, నీవు ఇస్తున్నావు ఆ పరిచర్యను. సమాధాన పడని వారు ఈరోజు సమాధాన పడుదురుగాక. సమాధాన పడిన వారు ఆ పరిచర్యను వారి భుజముల మీద మోసి నీ గుణాతిశయములను ప్రకటించే రాయబారులుగా ఉందముగాక. అటువంటి గొప్ప భారాన్ని మా హృదయాల్లో ఉంచమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.